హలో, నమస్కారం అండి. వెల్కమ్ టు బాబా టాక్స్. విజయానికి ఒక్క నిర్ణయం చాలు. మన జీవితంలో మనం ఒక మాట వింటూ ఉంటాం, నాకు అదృష్టం లేదు, నాకది సాధ్యం కాదు, నేను ప్రయత్నించిన ఫలితం రావడం లేదు. కానీ ఒక చిన్న ప్రశ్న మీకు అడుగుతూ ఉన్నాను, మీరు నిజంగా ప్రయత్నించారా లేక మధ్యలోనే ఆపేశారా? ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరికి ఒకే లక్ష్యం, జీవితంలో పెద్దవాళ్ళు కావాలి. మొదటి వ్యక్తి ప్రతిరోజు కష్టపడేవాడు, చదివేవాడు, నేర్చుకునేవాడు, తప్పులు చేసేవాడు, కానీ మళ్ళీ ప్రయత్నించేవాడు. రెండవ వ్యక్తి కూడా మొదట్లో ప్రయత్నించాడు, కానీ ఒకసారి ఫెయిల్ అయ్యాడు. వెంటనే అనుకున్నాడు, ఇది నా వల్ల కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందో తెలుసా? మొదటి వ్యక్తి విజయవంతమైన వ్యక్తిగా మారాడు, రెండవ వ్యక్తి మాత్రం అదే స్థితిలో ఉండిపోయాడు. ఇద్దరిలో తేడా ఏమిటి? వారికి వచ్చిన సమస్యలు కాదు మిత్రమా, వారు తీసుకున్న నిర్ణయం. ఎస్ ఫ్రెండ్స్, జీవితంలో విజయం అనేది అదృష్టం వల్ల అయితే రాదు, అది వస్తుంది కష్టం వల్ల, పట్టుదల వల్ల, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం వల్ల. మీరు పడిపోయారా? పర్వాలేదు, మళ్ళీ లేవండి. మీరు ఫెయిల్ అయ్యారా? అది కూడా పర్వాలేదు, ఎందుకంటే ఫెయిల్యూర్ అనేది ఓటమి కాదు, అది విజయానికి మొదటి మెట్టు. ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తులు ఎవరైనా వారంతా ఒక సమయంలో ఫెయిల్ అయ్యారు, ఎస్, కానీ వాళ్ళు ఆగలేదు, వాళ్ళు ముందుకు సాగారు. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారో అది ముఖ్యం కాదు, మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారో అదే ముఖ్యం. ఒక చిన్న నిర్ణయం తీసుకోండి, ఈ రోజు నుంచి నేను నా లక్ష్యం కోసం నిజంగా కష్టపడతాను. ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయండి. ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూస్తే మీరు ఎంత దూరం వచ్చారో మీకే ఆశ్చర్యం కలుగుతుంది. గుర్తుంచుకోండి మిత్రమా, కలలు కనేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వాటిని నిజం చేసేవాళ్ళు మాత్రం కొద్ది మంది మాత్రమే. మీరు ఆ కొద్ది మందిలో ఒకరు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ రోజు నుంచి ఒక మాట మీకు మీరు చెప్పుకోండి, నేను ఆగను, నేను వదలను, నా లక్ష్యం చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. అప్పుడు విజయం మీ దగ్గరికి రావడం ఖాయం. ధన్యవాదాలు.